అబ్బా ఈ పిల్లలు ఉన్నారే మనం ఏదైతే చేయకండి అని అంటామో అదే చేసి చూపిస్తారు. అందులో మా చిన్నోడు మరీను నిన్న నా ఫ్రెండ్ ఇంటికి వచ్చింది. బాగున్నావా సిరి అంది. పక్కనే మా చిన్నోడు కూడా హోంవర్క్ చేసుకుంటున్నాడు. ఏనందు బాగున్నావా నానా అంది. ఓ ఈ ఆంటీ వస్తుందనేనా ఇల్లంతా శుభ్రం చేశావు, మీరు వస్తున్నారని పొద్దున్నే లేచి ఇల్లంతా క్లీన్ చేసింది, రోజు చేయదు మా మమ్మీ అన్నాడు. ఇక నేను కోపం బయటికి చూపించలేక రే నందు లోపలికి వెళ్ళి ఆడుకో, పిల్లోడు కదా ఏదో ఒకటి వాగుతూ ఉంటాడు అన్నాను. ఇంకేంటి సంగతులు, నువ్వెలా ఉన్నావు, ఇదిగో ఈ లడ్డు తిను అన్నా. అబ్బా లడ్డు చాలా బాగుందే, నువ్వు చేసావా అంది. అని నవ్వి అమ్మ చేస్తే అవి లడ్డూల్లా ఉండవు స్టోనుల్లా ఉంటాయి అన్నాడు. నందు నిన్ను లోపలికి ఆడుకోమన్నానా అన్నాను. లేదే బయట నుంచి ఫ్రెష్ గా నీకోసం పట్టుకొచ్చాను అన్నాను. ఇంతలో వీడు అదేంటమ్మా ఇవి పోయిన వారం నుంచి ఫ్రిడ్జ్ లోనే ఉన్నాయిగా అనేసాడు. నా ఫ్రెండ్ పక్కన నవ్వు ఆపుకుని ఇదిగో నువ్వు తీసుకోరా అంది. వద్దంటే తీసుకుంటే మీరు వెళ్ళాక మళ్ళీ నన్ను కుడుతుంది అమ్మ అన్నాడు. వీడు పరవంతా తీసేశాడు. సరే అయితే నేను వెళ్ళొస్తా అంటూ 100 రూపాయలు వాడికిచ్చి చాక్లెట్లు తీసుకో అంది. వద్దంటీ అన్నాడు. నేను అమ్మలాంటి దాన్నే కదా తీసుకో అంది. మీరే నాకు చాక్లెట్లు కొని ఉండి డబ్బులు అయితే అమ్మ తీసేసుకుంటుంది అన్నాడు. ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. అందుకే పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి. వీడియో నచ్చింది